అలీఫ్ మధ్యలోనే కదా ఎక్కువ రూల్స్ అనేది ఉన్నది. అలీఫ్ లీన్ యాలీన్ వావ్లీన్తో ఎక్కువ రూల్స్ లేవనుకుంటాను షేక్ నేను. అలీఫ్ మధ్యలో ఎక్కువ రూల్స్ వచ్చినాయి. అవును షేక్. ఓకే. యాలీని ఇక్కడ మనం తీసుకోలేదు, కావాలంటే అక్కడ కూడా తీసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు తీసుకుందాం అలీఫ్ మధ్య. ఇప్పుడు యాలీన్ ఉంది కదా, యాలీన్ మధ్య లీన్ ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ఇన్షాల్లా మధ్య లీన్ తీసుకుంటున్నాము. ఆ, పైన మనం చదువుకున్నట్టుగానే ఇక్కడ ఏమేమి వస్తాయో ఒక్కొక్కరైనా ఓపెన్ చేసి మైక్ చెప్పండి. రిహ్మనం ఉండి దాని చిహ్నం తర్వాత ఉంది. లేదు, పై తస్దీద్ గాని లేదా అలా కాదు, అలా సుకూన్ కాదు, గాని ఉంటే అలా కాదు, అప్పుడు అలా కాదు. ఇక్కడ ఏం రాసి ఉంది? వావు మధ్య అంటే 2 హరకాతులో దీర్ఘం. ఇదే ఫార్మాట్లో చెప్పాలి, ఇలాగే చెప్పాలి. ఇప్పుడు యా అలీఫ్ లీన్ అంటే లీన్, లీన్ మధ్య లీన్ అంటున్నాం కదా. మధ్య లీన్ మనం ఏం చేయాలి? మధ్య లీన్ అన్నప్పుడు, మధ్య లీన్ ఉన్నప్పుడు త్వరగా త్వరగా చదవాలి. దీర్ఘం ఉందా ఇక్కడ? దీర్ఘం లేదు షేక్. ఉమ్. తర్వాత మొట్టమొదట మనకేం కావాలి? అక్షరం కావాలి, అరబీ అది అక్షరం కావాలి. అరబీ అక్షరం 28 అక్షరాలే ఏదో ఒక అక్షరం కావాలి. తర్వాత ఏముండాలి అక్షరం పైన? అక్షరం పైన ఫతహా ఫతహా ఉండాలి షేక్. ఉండాలి. ఫతహా ఉండాలి షేక్. ఫతా ఉండాలి, తప్పనిసరిగా ఫతా ఉండాలి. దాని తప్పనిసరిగా తర్వాత ఫతహా ఉండాలి షేక్. యా 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 సుకూన్ సుకున్ ఉండాలి షేక్. కానీ వావ్ సుకున్ కానీ ఉండాలి. దీన్ని అస్సలు దీర్ఘం తీయకుండా చదవాలి. పైన రాసాం కదా. రాశారండి, చూడలేదు షేక్. టమాటాలు అడుగుతారు. మధ్యలో వాజిబ్ ముత్తసిల్, మధ్యలో జాయిజ్ మున్ఫసిల్ మనం అంతకుముందు వచ్చేసింది. అలాగే మధ్యలో లివత్ కూడా వచ్చేసింది. ఆ, ఇవి కూడా వచ్చేసినాయి.
ఇది నేను గ్రూప్లో పంపిస్తాను మీకోసం. ఇది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకోవటానికి బాగానే పనికొస్తుంది ఇది. అలిఫ్ సగీరా అంటే ఏమిటి? రెండు హరకతుల దీర్ఘం తీయటం. అసలు యాక్చువల్గా అలిఫ్ సగీరా అనే దానికి మనం చేయవలసిన పని, మన ఆచరణ, మన యాక్షన్ ఏమిటి? రెండు హరకతుల దీర్ఘం తీయటం. ఏ పరిస్థితిలో? ముందు అరబీ అక్షరం ఉండాలి, అరబీ అక్షరం అక్షరం పైన ఫథా ఉండాలి, దాని తర్వాత చిన్న అలిఫ్ ఉండాలి. ఒకవేళ ఇలా ఉంటే ఆ, రెండు హరకతుల దీర్ఘం తీస్తాము. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్: ఐన్ ఫథా, లామ్ ఫథా అలిఫ్ సగీరా, లామ్ ఫథా అలిఫ్ సగీరా. అలిఫ్ సగీరా యా ఆకారాన్ని సపోర్ట్గా తీసుకుంది, కానీ యాకు ఇక్కడ వాల్యూ లేదు. దాన్ని మనం విడిచిపెట్టేసి లామ్ ఫథా అలిఫ్ సగీరా లా, ఇలా రెండు హరకతులు దీర్ఘం తీయాలి. అలాగే జాల్ ఫథా అలిఫ్ సగీరా జా, లామ్ కస్రా అలి జా అలి, కాఫ్ ఫథా కా జాలికా. జాల్ మీద రెండు హరకతులు అలిఫ్ సగీరా వల్ల దీర్ఘం తీస్తున్నాము. మీమ్ ఫథా అలిఫ్ సగీరా మా, లామ్ కస్రా అలి మా అలి, కాఫ్ కస్రా కి మా అలికి. ఇక్కడ కూడా అలిఫ్ సగీరా వల్ల రెండు హరకతులు దీర్ఘం తీస్తున్నాము. తగా, గైన్ మీద ఫథా అలిఫ్ సగీరా ఉండటం వలన రెండు హరకతులు దీర్ఘం తీస్తున్నాము. మతా అన్, తా మీద ఫథా అలిఫ్ సగీరా వలన రెండు హరకతులు దీర్ఘం తీస్తున్నాము. మిహాదన్, హా మీద ఫథా అలిఫ్ సగీరా వలన రెండు హరకతులు దీర్ఘం తీస్తున్నాము. సలామున్, ఫథా అలిఫ్ సగీరా వలన రెండు హరకతులు దీర్ఘం తీస్తున్నాము. ఇంకా అలిఫ్ సగీరా గురించి ఏమిటి అంటే, అలిఫ్ సగీరా తర్వాత వెంటనే హంజా వస్తే, అలిఫ్ సగీరా అనేది బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న అలిఫ్ తర్వాత వెంటనే హంజా వస్తే, అంటే అలిఫ్ సగీరా పైన మద్ చిహ్నం ఉండి, అలిఫ్ సగీరా పైన మద్ చిహ్నం ఉండి వెంటనే హంజా వస్తే దానిని 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీయాలి. తప్పనిసరిగా 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీయాలి. దీని పేరేమిటి? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ వాజిబ్ అంటే ఇప్పుడు ముత్తసిల్లో మనం ఈ చేయవలసిన సగీరా పని, సగీరా పైన మధ్య లేకపోతే మధ్య చిహ్నం ఉంటుంది తప్పనిసరిగా. ఒకవేళ లేకపోయినా కూడా మన ముందు ఇక్కడ ఏం రాసాము? హంజా తర్వాత హంజా వస్తే, అంటే వస్తాయి. అలిఫ్ సగీరా తర్వాత హంజా వస్తే మనం తప్పనిసరిగా 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీయాల్సిందే. రెండో ఆప్షన్ ఏమిటి అంటే, మధ్య చిహ్నం కనపడుతుంది, దాని తర్వాత హంజా ఉంటే వెంటనే 4, 5 హరకతులు దీర్ఘం తీయాలి. చాలా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీ ఎగ్జాంపుల్ కనబడుతుందా? లామ్ మీద ఫథా ఉండి తర్వాత అలిఫ్ సగీరా వచ్చింది, తర్వాత హంజా వచ్చింది, అంటే ఇక్కడ మనకు కావాల్సిన కండిషన్స్ అన్నీ పూర్తయినాయి. ఇక్కడ మనం పూర్తయి. 4 లేదా 5 హరకతులు తప్పనిసరిగా దీర్ఘం తీయాలి. కానీ రెండో ఆప్షన్ ఏమనుకున్నాం మనం? బండ గుర్తు, అది మధ్య చిహ్నం తర్వాత ఒకవేళ హంజా కనపడితే అప్పుడు కూడా ఇదే రూలు అప్లై చేయాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. అలిఫ్ సగీరా అనేది మీకు అర్థమైతే, అలిఫ్ సగీరా తర్వాత హంజా కనపడిన, యా సగీరా తర్వాత హంజా కనపడిన, వావ్ సగీరా తర్వాత హంజా కనపడిన రెండు హరకతులు దీర్ఘం తీయాలి తప్పనిసరిగా. ఆ, అలా కాకుండా మీరు మధ్య చిహ్నం గురించి, ఈ రూల్ అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా మీకు తెలీదు, అప్పుడు మధ్య చిహ్నం కనపడి దాని తర్వాత హంజా కనపడితే 4, 5 హరకతులు దీర్ఘం తీయాలి. క్లియరేనా? క్లియర్ అండి. ఓకే. అలిఫ్ సగీరా తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే, లేదా అలిఫ్ సగీరా అక్షరం పైన మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత ఉన్న అక్షరం పై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా 6, 7 హరకతులు దీర్ఘం తీయాలి. దీన్ని మద్దల్ లాజిం అంటారు. మద్దల్ లాజిం హర్ఫీ ముసక్కల్, మద్దల్ లాజిం మద్దల్ లాజిం కలిమి ముసక్కల్, మద్దల్ లాజిం కలిమి ముఖఫఫ్, ఇలా రెండు వస్తాయి అన్నమాట. అయితే రెండిట్లో కూడా మనం ఇక్కడ అలిఫ్ సగీరా తర్వాత అక్షరంపై శ్రద్ధ కనపడింది, అలిఫ్ సగీరా తర్వాత అక్షరంపై శ్రద్ధ కనపడింది, కాబట్టి ఇక్కడ 4, 5 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. ఇక యా సగీరా, యా సగీరాలో మనం చేయవలసిన పని ఏమిటి? రెండు హరకతుల దీర్ఘం తీయటం. ఎప్పుడది? అరబీ అక్షరం ఉండాలి, అక్షరం కింద కస్రా ఉండాలి, దాని తర్వాత చిన్న యా ఉండాలి. చిన్న యా అనేది మన ఇక్కడ కనపడుతున్నది. ఒకవేళ మీరు ఉర్దూలో ఉన్న ఖురాన్ చదువుతున్నట్లయితే ఖడా జేర్ ఉంటుంది. ఖడా జేర్ అంటే చిన్న అలిఫ్ కింద ఉంటుంది, అక్షరం కింద ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? రెండు హరకతుల దీర్ఘం తీయాలి. ఒకే పదంలో యాసగిర తర్వాత వెంటనే హంజా వస్తే, లేదా యాసగిర పైన మధ్య చిహ్నం ఉండి వెంటనే హంజా వస్తే అప్పుడు తప్పనిసరిగా 4, 5 హరకతులు దీర్ఘం తీయాలి. దీన్ని కూడా మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అనే అంటారు. అక్కడ ముందు అలిఫ్ మద్ గురించి మనం మద్దల్ వాజిబ్ ముత్తసిల్ చదువుకున్నాం. ఇప్పుడు యా మద్లో కూడా మద్దల్ వాజిబ్ ముత్తసిల్ వస్తుంది. మరి అలాగే ఒకే పదంలో యాసగిరా ఉండి యాసగిర ఉన్న అక్షరం పైన, యాసగిర తర్వాత ఉన్న అక్షరం పైన తజ్దీద్ కానీ
లేదా సుకున్ కానీ ఉంటే, యా సగీరాపై మధ్య చిహ్నం ఉంటే, ఆ, వెంటనే ఉన్న అక్షరంపై చిహ్నం ఉండి వెంటనే ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉంటే దానిని దానిని కూడా తప్పనిసరిగా 6-7 హరకతుల దీర్ఘంతో చదవాలి. దీన్ని మద్దల్ లాజిం అంటారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా తర్వాత ఏ అక్షరమైనా ఉండొచ్చు. అక్షరము కేవలము అలిఫ్ సగీరా అని ఉండాలి, యా సగీరా అని ఉండాలి కాదు. ఇక్కడ అక్షరం ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ఆ అక్షరం తర్వాత ఆ, ఉన్న అక్షరంపై శ్రద్ధ కానీ తజ్దీద్ కానీ ఉంటే దాన్ని మద్ద లాజిం చేసి చదవాలి. అలాగే వావ్ సగీరా, ఇది కూడా 2 హరకాతుల దీర్ఘం. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటి? 2 హరకాతుల దీర్ఘం తీయటం. ఎప్పుడు తీయాలి 2 హరకాతుల దీర్ఘం? ముందు అరబీ అక్షరం ఉండాలి, అక్షరం పైన దొమ్మ ఉండాలి, దాని తర్వాత చిన్న వావు ఉండాలి. ఒకవేళ ఇలా ఉంటే 2 హరకాతులు దీర్ఘం తీస్తాము. ఇది 4వ పాయింట్. ఒకే పదంలో వావు సగీరా తర్వాత వెంటనే హంజా వస్తే లేదా వావు సగీరాపై మద్దు చిహ్నం ఉండి వెంటనే హంజా వస్తే అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. దీని పేరేమిటి? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఇది 3 సార్లు రిపీట్ అయింది ఈ పేరు. అలిఫ్ మద్లో మద్దల్ వాజిబ్ ముత్తసిల్ వచ్చింది, యా మద్లో మద్దల్ వాజిబ్ ముత్తసిల్ వచ్చింది, సారీ అలిఫ్ సగీరాలో వచ్చింది, యా సగీరాలో వచ్చింది, వావ్ సగీరాలో ఇప్పుడు మీ ముందు ఉన్నది. అలాగే ఒకే పదంలో వావ్ సగీరా తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉంటే, లేదా మరో మాటలో ఏం చెప్తాము? వావ్ సగీరాపై మద్దు చిహ్నం ఉండి వెంటనే ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉంటే అప్పుడు దానిని 6 లేదా 7 హరకాతులు అప్పుడు దానిని తప్పనిసరిగా మర్చిపోయాను ఇక్కడ, తప్పనిసరిగా 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. దీన్ని ఏమంటారు? మద్దల్ లాజిం అంటారు. ఇది కూడా మీరు చదువుకున్నారు. అంటే ఇప్పుడు 2 హరకాతుల దీర్ఘం ఎప్పుడు తీయాలి, 4 లేదా 5 హరకాతుల దీర్ఘం ఎప్పుడు తీయాలి, 6 హరకాతుల దీర్ఘం ఎప్పుడు తీయాలి అనేది 3 కూడా మీరు చదువుకున్నారు. ఓకేనా? ఓకే. దీని తర్వాత అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్. చిన్న అలీఫ్ బదులు పెద్ద అలీఫ్ ఉంటుంది. మిగతాదంతా సేమ్. అరబీ అక్షరం ఉండటం, అక్షరంపై ఫథా, దాని తర్వాత వెంటనే అలీఫ్, అప్పుడు మనం 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఒకవేళ అక్షరం హంజా అయినట్లయితే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తున్నది. అక్షరం ఒకవేళ హంజా అయినట్లయితే దాని పేరు మద్దల్ బదల్ అంటారు. ఒకవేళ హంజా కాకపోతే దానిని మద్దల్ అస్లీ లేదా మద్దల్ తబీయి అంటారు. ఈ రెండు కూడా మన ముందు ఉన్నాయి. ఇంకా అలిఫ్ తర్వాత అలిఫ్ ఏమిటి? ఇక్కడ మద్దక్షరము అలిఫ్ తర్వాత. అలిఫ్ అనేది ఏమిటి? మద్దక్షరము. అలిఫ్ తర్వాత వెంటనే హంజా రావాలి. అప్పుడు అలిఫ్ పై లేదా అలిఫ్ పై మద్ద చిహ్నం ఉండి దాని తర్వాత వెంటనే హంజా వస్తే అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. దీన్ని మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అంటున్నారు. ఇప్పుడు దీంతో మీరు కంపేర్ చేసుకుంటే అంతకుముందు మనం అలిఫ్ సగీరా అని చెప్పి అన్నాము. ఇప్పుడు అలీఫ్ పూర్తిగా ఉండాలి అంటాం. అంటే చిన్న అలీఫ్ ఉన్నా పెద్ద అలీఫ్ ఉన్నా దాని తర్వాత హంజా వస్తే మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అప్లై అవుతుంది. మరి అలాగే మొదటి పదంలోని చివరి అక్షరంపై అలీఫ్ మద్ అక్షరం ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరం హంజా ఉంటే, అంటే 2 పదాలు ఇక్కడ అవసరం, ఒక పదం కాదు 2 పదాలు ఉంటే అప్పుడు కనీసం 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి, లేదా 4 లేదా 5 హరకాతుల దీర్ఘం తీసి చదవాలి. దీన్ని ఏమంటారు? మద్దల్ జాయజ్ మున్ఫసిల్ అంటారు. ఇక్కడ జాయజ్ అనేది ఏమిటి? 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయటం అనేది ఆప్షనల్ అన్నమాట. 2 తీయటం అయితే కంపల్సరీగా చేయవలసిందే. మరి అలాగే అలీఫ్ తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే, లేదా అలీఫ్పై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. దీని పేరేమిటి? మద్దల్ లాజిమ్. ఇది ఇంకో 6 లేదా 7 హరకాతుల దీర్ఘం. మరి అంతకుముందు ఏమనుకున్నాం మనం? చిన్న అలీఫ్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు పెద్ద అలీఫ్ గురించి ఉందన్నమాట. ఆయతలోని చివరి అక్షరంపై ఫతతే నుండి అక్కడ ఆపుతున్నట్లయితే దానిని అలీఫ్ మద్గా మార్చి 2 హరకాతుల దీర్ఘంతో చదవాలి. దీని పేరేమిటి? మద్దలివద్. మరి కసరతేన్ దమ్మతేన్ ఉంటే మద్దలివద్ వస్తుందా? కసరతేన్ లేదా దమ్మతేన్ ఉంటే మద్దలివద్ వస్తుందా? రాదు సార్. రాదు సార్. సుకున్ రాదు. ఉంటుంది సార్. కేవలం మనకు ఫతతేన్తోనే సుకున్ ఉన్నప్పుడు మధ్యలో అలీఫ్ రాదు. మద్దలివద్ వస్తుంది. అలీఫ్ మద్. ఫతతేన్ లేకపోతే అలీఫ్ మద్ రాదు. మరి ఆయతలోని చివరి అక్షరంపై ఫతతేన్ లేకుండా
తర్వాత దానికంటే ముందు అంటే చివరి అక్షరానికి ముందు చివరి అక్షరానికి ముందు యాలిన్ యాలిన్ లేకపోతే వావ్ యామద్ చివరి అక్షరానికి ముందు అలీఫ్ మద్ అంటే అలిఫ్ మద్ ఉంటే చివరి అక్షరానికి ముందు అలీఫ్ కాదు ఇక్కడ ఆ, మద్ ఉంటే ఓకేనా మద్ ఉంటే మద్ కానీ లీన్ కానీ ఉంటే అంటే దాన్ని చివరి 4 లేదా అక్షరాన్ని 6 సుకూన్ లీన్ది మనం చేసి వేరే రాసాం కాబట్టి ఇక్కడ మద్ ఉంటే ఆ, ఆ, అలిఫ్ మద్ గురించే మాట్లాడుతున్నాం మనం అందుకని అలిఫ్ గురించి రాసాం అనుకుంటా ఓకే అలిఫ్ మద్ ఉంటే అంటే దాని చివరి అక్షరానికంటే ముందు అలిఫ్ మద్ ఉంటే చివరి అక్షరంపై ఉన్న హరకాత్ను సుకూన్ చేసి అలిఫ్ మద్ను 2 లేదా 4 లేదా 6 హరకాతుల దీర్ఘంతో చదవాలి దీన్ని ఏమంటారు మద్ ఆరిల్ సుకూన్ ఓకేనా ఓకే ఆ, యామద్ ఎన్ని హరకాతుల దీర్ఘం 2 హరకాతుల దీర్ఘం నా యాక్షన్ ఏమిటి యామద్ కనపడినప్పుడు 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి ఏమేం కావాలి దీనికోసం ఇలా అప్లై చేయాలి అంటే అరబీ అక్షరం కావాలి అక్షరం కింద కసరా కావాలి దాని తర్వాత వెంటనే యా సుకూన్ రావాలి దాని తర్వాత వెంటనే యా సుకూన్ రావాలి అప్పుడు మనం ఏం చేస్తాము 2 హరకాతుల దీర్ఘం తీసి చదువుతాము ఒకవేళ కసరా ఉన్న అక్షరం హంజా అయినట్లయితే దానిని మద్దల్ బదల్ అంటారు అక్షరము హంజా అయినట్లయితే దాన్ని ఏమంటారు మద్దల్ బదల్ అంటారు ఒకవేళ కసరా ఉన్న అక్షరం హంజా కాకపోతే దానిని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబీయి అంటారు రెండు పేర్లలో తేడా ఎక్కడ కనబడుతుంది మీకు అక్షరము హంజానా కాదా హంజా అయితే మద్దల్ బదల్ హంజా కాకపోతే మద్దత్ తబీయి తర్వాత యా యాసుకున్ తర్వాత వెంటనే హంజా వస్తే లేదా యాసుకున్ పై మద్ చిహ్నం ఉండి మద్ చిహ్నం ఉండి దాని తర్వాత వెంటనే హంజా వస్తే అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి దీని పేరేమిటి మద్దల్ వాజిబ్ ముత్తసిల్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఇలాగే గుర్తుపెట్టుకోండి మద్దల్ లాజిం ముత్తసిల్ అని కూడా చెప్పొచ్చు కానీ ముత్తసిల్ అనే అక్షరము తప్పకుండా చెప్పాలి ఇక్కడ ఆ, అలాగే మొదటి పదంలోని చివరి అక్షరము యామద్ అక్షరమై ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరము హంజా ఉంటే అప్పుడు కనీసం 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి లేదా ఆప్షనల్గా అంటే జాయజ్ అన్నమాట 4 లేదా 5 హరకాతుల దీర్ఘం తీసి చదవాలి దీన్ని మద్దల్ జాయజ్ మున్ఫసిల్ అంటారు కనీసం 2 హరకాతులు అంటే యామద్ తీయటం అయితే తప్పనిసరి కానీ మున్ఫసిల్ చేయాలి అంటే జాయజ్ మున్ఫసిల్ చేయాలనేది ఆప్షనల్ కావాలంటే 4 హరకాతులు 5 హరకాతులు తీయండి ఇష్టం లేదండి లేకపోతే తీయవద్దు యా సుకూన్ తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే ఆ, లేదా యా సుకూన్పై మధ్య చిహ్నం ఉండి తర్వాత అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా 6 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి దీన్ని మద్దల్ లాజిం అంటారు దీనిని మద్దల్ లాజిం అంటారు మద్దల్ లాజిం అనేది మనం ఎందుకు తీసుకున్నాము తజ్దీద్ కోసం సుకూన్ కోసం తీసుకున్నాము అలాగే ఆయత్లోని చివరి అక్షరంపై ఫతతైన్ ఉండకుండా దానికంటే ముందు యామద్ ఉంటే చివరి అక్షరంపై ఉన్న హరకాత్ను సుకూన్ చేసి యామద్ను 2 లేదా 4 లేదా 6 హరకాతుల దీర్ఘంతో చదవాలి దీని పేరు మద్ ఆరిల్ సుకూన్ ఇది కూడా ఆ, ఆప్షన్ రీడర్ మీద ఉంటుంది అతను 2 హరకాతులు చదవాలనుకుంటున్నాడా 4 చదువుతూ ఆపాలా 6 చదువుతూ ఆపాలా అనేది రీడర్ మీద ఆప్షన్ ఉంది ఇంకా చివరిగా వావు మద్లో 2 హరకాతుల దీర్ఘం ఇది ఏమేం కావాలి మనకు అరబీ అక్షరం కావాలి అక్షరం పైన దొమ్మ ఉండాలి దాని తర్వాత వెంటనే వావ్ సుకూన్ రావాలి అప్పుడేం చేస్తాం మనం 2 హరకాతుల దీర్ఘం తీసి చదువుతాం ఒకవేళ దొమ్మ ఉన్న అక్షరం హంజా అయినట్లయితే దానిని మద్దల్ బదల్ అంటారు అక్షరం ప్రత్యేకంగా అక్షరమే హంజా అయినట్లయితే మరి అలాగే అక్షరము హంజా కాకపోతే దానిని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబయి అంటారు రెండిట్లో తేడా ఏమిటి దొమ్మ ఉన్న అక్షరము హంజానా కాదా అనేది అదొక్కటే తేడా వావ్ సుకూన్ తర్వాత వెంటనే హంజా వస్తే లేదా వావ్ సుకూన్ పై మధ్య చిహ్నం ఉండి మధ్య చిహ్నం తర్వాత వెంటనే హంజా వస్తే అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ షేక్ ఒక మాట మామూలు ఇప్పుడు హంజా పైన దొమ్మ అన్నారు కదా ఫతహ కసరా దొమ్మ 3 ఉన్నా కూడా అది మధ్య బదులవుతుంది కదా షేక్ 3 ఉన్నా కూడా మద్దల్ బదలే అవుతుంది చాలా మంచి ఆ, ప్రశ్న అక్షరం పైన ఫథా ఉన్నా కసరా ఉన్నా దమ్మా ఉన్నా దాని జంట అక్షరం ఉండాలి
ఫథా ఉంటే అలీఫ్, కస్రా ఉంటే యా సుకున్, దమ్మా ఉంటే వావ్ సుకున్. అలాంటప్పుడు ఆ అక్షరము స్వయంగా హంజా అయినట్లయితే మద్దల్ బదల్ అంటారు. అక్షరము హంజా కాకపోతే మద్దల్ అస్లీ లేదా మద్దల్ తబయి అంటారు. సరే షేక్. ఓకే. మొదటి పదంలోని చివరి అక్షరం వావుమద్ అక్షరమై ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరము హంజా ఉంటే అప్పుడు కనీసం 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి, లేదా ఆప్షనల్గా 4 లేదా 5 హర్కాతుల దీర్ఘం తీసి చదవాలి. దీన్ని ఏమంటారు? మద్దల్ జాయజ్ మున్ఫసిల్. మామూలుగా బై డిఫాల్ట్ మీరు ఒక అలవాటు చేసుకుంటే మంచిది. ఎప్పుడు వచ్చినా కానీ మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా 4-5 హరకాతులు దీర్ఘం తీసి చదివితే మీరు ఎక్కడ తప్పు జరిగే అవకాశము ఉండదన్నమాట. 2 తీయాలా మంచి 4 పద్ధతి షేక్. తీయాలా అనే కన్ఫ్యూజన్ లేకుండా మధ్య అవును చిహ్నం షేక్. తర్వాత దగ్గరగా హంజా కనపడినా దూరంగా హంజా కనపడినా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. అవును షేక్. ఇది చాలా మంచి విషయం షేక్. దీని తర్వాత వావ్ సుకున్ తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉండి, లేదా వావ్ సుకున్పై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా 6 లేదా 7 హర్కాతులు దీర్ఘం తీస్తారు. ఇది ఆ, మద్దల్ లాజిం. మద్దల్ లాజిం పూర్తిగా చెప్పాలంటే పెద్ద పేరు ఉంటుంది. మద్దల్ లాజిం కలిమి ముసక్కల్, మద్దల్ లాజిం కలిమి ముఖఫఫ్. చిన్నగా చెప్పాలంటే మద్దల్ లాజిం అనుకుంటే సరిపోతుంది. ఇక అలాగే ఆయత్లోని చివరి అక్షరంపై ఫతతైన ఉండకుండా దానికంటే ముందు వావుమద్ ఉంటే చివరి అక్షరంపై ఉన్న హరకాత్ను సుకున్ చేసి ఆ, వావుమద్ను 2 లేదా 4 లేదా 6 హరకాత్లో చదవాలి. దీన్ని ఏమంటారు? మద్దారిద్లిల్ సుకున్. ఇప్పుడు మనకు మద్దారిద్లిల్ సుకున్ 3 సార్లు వచ్చింది. 3 సార్లు ఎందుకు వచ్చింది అంటే చివరి అక్షరానికి ముందు అలీఫ్ మద్ ఉంటే అక్కడ మద్దారిల్ సుకున్ వచ్చింది. చివరి అక్షరానికి ముందు వావ్ మద్ ఉంటే యా మద్ ఉంటే మద్దారిల్ సుకున్ వచ్చింది. చివరి అక్షరానికి ముందు వావ్ మద్ ఉంటే మద్దారిల్ సుకున్ వచ్చింది. కానీ ఎప్పుడు అప్లై అవుతుంది ఇది? మీరు ఆయత్ చివరిలో ఆపుతున్నట్లయితే. ఒకవేళ ఆపట్లేదు అంటే చివరిలో వేరే నియమం వస్తుంది. అలాగే అయితే నేనేమో వర్తిస్తుందా షేక్? అంటే ఆయత్ మామూలు ఇప్పుడు చివరిలో మీరు ఆపుతున్నట్లయితేనే ఈ నియమం వస్తుంది. ఒకవేళ ఆయత్ చివరిలో ఆపట్లేదు అంటే ఈ మద్దారిల్ సుకున్ నియమము అప్లై కాదు, మద్దల్ ఇవద్ నియమము అప్లై కాదు. స్పెసిఫిక్గా చివరి మీరు ఆపుతున్నారు అంటేనే ఆ, ఇది చూడాలి చివరి అక్షరంపై ఏముంది అనేది. ఓకే. మద్దల్ లీన్లో ఏం చేయాలి? మనం యాక్షన్ ఏమిటి? త్వరగా చదవాలి. దానికోసం ఏమేం కావాలి? ముందు మనం చూడవలసిన విషయం ఏమిటి? అరబీ అక్షరం. అరబీ అక్షరం పైన తప్పనిసరిగా ఫథా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లీన్ కసరా అక్షరంపై కసరా ఉంటే లీన్ వస్తుందా? అక్షరం కింద కసరా ఉంటే లీన్ వస్తుందా? రాదు సార్. యా రాదు. మధ్య అవుతుంది. అక్షరంపై దమ్మా ఉంటే లీన్ వస్తుందా? రాదు సార్. రాదు. అక్షరంపై కథ మాత్రమే ఉండాలి. ఫథా కాకుండా ఏ హరకత్ ఉన్నా లీన్ రాదు. కస్రా, దమ్మ, ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్, ఆ, అక్షరంపై సుకూన్, ఈ అన్ని సందర్భాల్లో లీన్ వచ్చే అవకాశము లేదు. అసాధ్యం అన్నమాట. అక్షరం పైన ఫథా ఉంటేనే లీన్ వస్తుంది. దాని తర్వాత మనం ముందుకు ఏమేమి వస్తాయి? యా సుకూన్ కానీ వావ్ సుకూన్ కానీ వస్తాయి. యా సుకూన్ ఉంటే యా లీన్ అంటారు, వావ్ సుకూన్ ఉంటే వావ్ లీన్ అంటారు. పేరు ఆ సుకూన్ ఉన్న అక్షరంపై ఆధారంగా ఉంది అన్నమాట. మనం ఏం చేయాలి? అప్పుడు దీర్ఘం తీయకుండా త్వరగా చదవాలి. ఆయత్లోని చివరి అక్షరంపై ఫతతైన్ లేకుండా దానికంటే ముందు యాలీన్ కానీ వావ్లీన్ కానీ ఉంటే చివరి అక్షరంపై ఉన్న హరకాతును సుకూన్ చేసి యాలీన్ లేదా వావ్లీన్ను 2 లేదా 4 లేదా 6 హరకతుల దీర్ఘంతో చదవాలి. యాక్చువల్గా లీన్ గురించి ఏమనుకున్నాం మనం? త్వరగా చదవాలి అనుకున్నాం. కానీ ఈ సందర్భంలో అంటే లీన్ ఒకవేళ మద్దారిదిల్ సుకున్లో భాగమై ఉంటే ఇక్కడ త్వరగా చదివే బదులు 2 లేదా 4 లేదా 6 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ఇక్కడ వరకు క్లియర్ అయిందా? जी सर अल्हम्दुलिल्लाह। మరి మీరు ఇలాగే మీ సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే మంచిది. నేను పోస్ట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు స్వయంగా తయారు చేసుకుంటే తప్పులు ఏమైనా ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు రాశారు అంటే అది 10 సార్లు కంటే ఎక్కువ చదివినట్టు అన్నమాట. ఒక్కసారి చేత్తో రాస్తున్నారు అంటే అది ఇంకా బాగా మీకు గుర్తుండిపోతుంది. అదే మనం చదువుతూ పోతున్నా వింటూ పోతున్నా
దానికంటే ఎక్కువగా రాస్తున్నట్లయితే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది, ఎక్కువసేపు జ్ఞాపకం ఉంటుంది, ఆ, ఎక్కువ స్ట్రాంగ్గా జ్ఞాపకం ఉంటుంది. ఇక మీ చాయిస్ మీ ముందు ఉంది. నోట్స్ కావాలంటే పంపించేస్తాను, చదువుకోండి. కానీ అంత జ్ఞాపకము ఉండకపోవచ్చు. కానీ మీరు స్వయంగా చేత్తో రాసి అలీఫ్ సగీరా ఈ పాయింట్స్ అన్నీ రాయండి. యా సగీరా పాయింట్స్ అన్నీ రాయండి. వావ్ సగీరా పాయింట్స్ అన్నీ రాయండి. రాసి పంపిస్తే ఏమన్నా కరెక్షన్ ఉంటే నేను చేస్తాను. దీనివల్ల మీ యొక్క జ్ఞాపక శక్తికి బాగా పనికొస్తుంది. ఓకేనా? స్క్రీన్ మార్చాను గ్రూప్ లో ఇప్పుడు. పంపించమంటారా షేక్? గ్రూప్ లో పంపించమంటారా షేక్? పంపించండి, నో ప్రాబ్లం. దీంట్లో దాచుకునేదేం లేదు. ఆ, మీరు రాసి గ్రూప్లో పోస్ట్ చేయండి, చేత్తో రాయండి. చేత్తో రాస్తే మీకు మంచి ఇది ఏ, మ్, జ్ఞాపకం ఉండిపోతుంది. అలిఫ్ సగీరా అని రాసి నేను ఎలాగా ఒక్కొక్క పాయింట్ ఇక్కడ రాశాను కంప్యూటర్ మీద, ఆ విధంగా మీరు రాయండి. శాంపుల్గా ఒకటి రెండు రాసి పంపించండి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకుందాం. తర్వాత మిగతావి కూడా అలాగే రాసి పంపిస్తారు కానీ. ఆమ్, ఇన్షాల్లా షేక్. ఓకేనా? ఓకే. ఇన్షాల్లా షేక్. అంటే షేక్ ఇప్పుడు అలీఫ్ మధ్యకి అలీఫ్ సగిరా, యా మధ్య యా సగిరా, వావ్ మధ్య వావ్ సగిరా, మొత్తం ఈ ఆరిట్లకి ఒకటే రూల్ వర్తిస్తుంది. దీంట్లో మళ్ళీ ఏరే అటు ఇటుగా ఏమి అవ్వవు, అన్ని ఒకటే రూల్ చివరి వరకు. అంతే కదా దాదాపు షేక్? అన్నీ ఒకటే రూలు. కాకపోతే పెద్ద అలీఫు, పెద్ద యాసుకూన్, పెద్ద వావ్ సుకూన్ ఉన్నప్పుడు మద్దల్ బదల్ మరియు మద్దల్ అస్లీ వస్తుంది. చిన్న అలీఫ్ ఉన్నప్పుడు, చిన్న యా ఉన్నప్పుడు, చిన్న వావ్ ఉన్నప్పుడు దానిని మద్దల్ బదల్, మద్దల్ అస్లీ అనేది అక్కడ రాదు. అదొకటే తేడా. మిగతావన్నీ సేమ్. ఏంటి మరి ఇప్పుడు కొత్తగా అనిపించింది నాకు, ఏంటి షేక్ ఇది మధ్య బదులు మధ్యలో అసలు అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా విషయంలో రాదు. ఏంటండి మధ్య బదులు? మధ్య బదల్ అనే పేరు హంజా రాదు, ఉంటే మాత్రం మద్దల్ అస్లీ మద్దల్ అనే బదులు. పేరు రాదు. సగీరా విషయంలో మద్దల్ బదల్ లేదా మద్దల్ అస్లీ అనే పేరు రాదు. పెద్ద అలీఫు, పెద్ద యాసుకూన్, పెద్ద వావ్ సుకూన్ ఉంటేనే మద్దల్ బదల్ లేదా మద్దల్ అస్లీ అనే పేరు వస్తుంది. ఆహా, అవునా షేక్? ఓకేనా? ఇక్కడ మీ కళ్ళ ముందు హంజా ఫథా అలీఫ్, హంజా ఫథా ఆ, అలీఫ్ ఆ ఆ, ఉంది. దీన్ని ఆ, మనం మద్దల్ బదల్ అంటున్నాము. ఎందుకని? హంజా ఎందుకని ఉంది. ఫతహ అక్షరం తర్వాత ఇక్కడ పెద్ద హంజా అలీఫ్ ఉంది. ఉంది. ఇంకా ఉంది. హంజా ఉంది మొదటి కాబట్టి అక్షరం మద్దల్ కూడా బదల్ అంటున్నాము. మీ మీద ఆ, ఫథా ఉంది, నూన్ మీద ఫథా ఉంది. ఇక్కడ దీర్ఘం రాదు, లీన్ రాదు. ఎందుకంటే దీర్ఘం కావాలంటే అలిఫ్ ఉండాలి, లీన్ కావాలంటే యా సుకున్ కానీ వావ్ సుకున్ కానీ ఉండాలి. ఇవి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనం ఆ, కేవలం మద్దల్ బదల్ మాత్రమే చదువుతున్నాం. ఆ మన మద్దల్ బదల్. ఆ, మరి ఇక్కడ ఆ. ఆ వా, ఇక్కడ చూస్తే మద్దల్ బదల్ ఉంది మొదట్లో, తర్వాత వావ్ ఫథా అలిఫ్ సగీరా. దీన్ని అలిఫ్ సగీరా అనే అంటాం కానీ దీన్ని మద్దల్ అస్లీ అనము. ఆ, అర్థమైందా? దీన్ని ఆహా, అలిఫ్ సగీరా అనే అంటాం కానీ మద్దల్ అస్లీ అని అనము. ఎందుకంటే వావు అక్షరం ఉంది కాబట్టి మద్దల్ అస్లీ అనే ఆప్షన్ మీరు అలా అనిపించవచ్చు. కానీ అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా ఉన్నప్పుడు కేవలం అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా అని మాత్రమే చెప్పాలి. ఉదాహరణకు బా కస్రా బి, హా కస్రా యా సగీరా, బిహి. రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాం. ఇక్కడ ఏం పేరు చెప్పాలి ఇప్పుడు మీరు? యాసగిరి అని మాత్రమే చెప్పాలి. హా ఉంది కదా, దీన్ని మద్దలస్లి చెప్తాను అంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ ఆహా, చూస్తే అర్థం. ఇక్కడ కింద చూడండి. ఆ, ఒక్క నిమిషం. ఓకే, దావుదా. లేదు, ఇక్కడ చూడండి. ఫా కస్రా యా సుకూన్ ఫీ. ఈ యా అనేది చిన్న యా కాదు, మామూలు యా ఇది. కాబట్టి ఇక్కడ మద్దల్ ఆ, అస్లీ అంటాము. ఎందుకంటే ఫా అక్షరం ఉంది, హంజా లేదు ఇక్కడ. దీన్ని మద్దల్ అస్లీ అంటారు. ఆ, క్లియర్ అయిందా? కరెక్ట్, క్లియర్ అయిందండి. ఓకే. అంటే మామూలుగా అలీఫ్ సగిరా, యా సగిరా, వావ్ సగిరా వచ్చినప్పుడు మాత్రం మధ్యలో అసలి అనేది వర్తించదు. కేవలం పెద్ద అలీఫ్ వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అంతే కదా షేక్? చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. అదే అదే మాట మీద ఉండండి. ఓకేనా? ఇప్పుడు మనం చాలా షేక్. 1 2 3 4 లైన్లు వచ్చినాయి కదా. మ్, దీన్ని 3 లైన్లు చేద్దాం. ఇప్పుడు మీకు ఎన్ని లైన్లు కనబడుతున్నాయి? 3 లైన్లు కనబడుతున్నాయి షేక్. ఓకే. ఆ, నా దగ్గర దాదాపుగా 30 నిమిషాల టైం ఉంది. ఓకే, 30 నిమిషాల్లో ఒక్కొక్కళ్ళు 3 3 లైన్లు చదవాలి.
చదివే విధానం ఏమిటో చెప్తాను, దాన్నే పాటించండి. ఓకే. ఆమన ఫథా అలిఫ్ వచ్చింది కాబట్టి అలీఫ్ మద్, అక్షరము హంజా వలన మదల్ బదల్. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఆమన ఫథా తర్వాత అలీఫ్ రావటం వలన ఇది అలీఫ్ మద్ అయింది, అక్షరము హంజా ఉండటం వలన మదల్ బదల్. రెండు విషయాలు చెప్తున్నాను నేను. అలీఫ్ మద్ అంటే ఏమిటో చెప్తున్నాను, మదల్ బదల్ ఎందుకు వస్తుందో అది కూడా చెప్తున్నాను. ఓకేనా? ఇంకోసారి చెప్తా చివరిగా. ఆమన ఫథా తర్వాత అలీఫ్ రావటం వల్ల అలీఫ్ మద్, అక్షరము హంజా ఉండటం వల్ల మద్దల్ బదల్. అలాగే ఆవా అలీఫ్ మద్ ఉన్నది, అలీఫ్ సగీరా ఉన్నది. ఫథా తర్వాత అలీఫ్ రావటం వల్ల అలీఫ్ మద్, హంజా అక్షరం కావటం వల్ల మద్దల్ బదల్. తర్వాత వావ్ ఫథా తర్వాత అలీఫ్ సగీరా రావటం వల్ల ఇది 2 హరకాతుల అలీఫ్ సగీరా. కాబట్టి మద్దల్ బదల్లో 2 హరకాతులు, అలీఫ్ మద్ లేదా మద్దల్ బదల్లో 2 హరకాతులు, ఇక్కడ అలీఫ్ సగీరాలో 2 హరకాతులు. ఆవా. అలాగే ఆనియతిన్ హంజా మీద ఫథా ఉండి అలీఫ్ వచ్చింది. ఫథా తర్వాత అలీఫ్ రావటం వల్ల అలీఫ్ మద్ అయింది, అక్షరము హంజా కావటం వల్ల మద్దల్ బదల్. కాబట్టి ఇక్కడ అలీఫ్ మద్ లేదా మద్దల్ బదల్ నియమం అప్లై చేయాలి. 2 హరకాతుల దీర్ఘం తీయాలి. నూన్ కింద కస్రా ఉంది, దీని తర్వాత దీని జంట యా సుకున్ లేదు, యా మీద ఫథా ఉంది. దీని తర్వాత అలీఫ్ లేదు, యా సుకున్ లేదు, వావ్ సుకున్ లేదు, తా కింద కసరతైన్ ఉంది. కాబట్టి ఇది మద్ కాదు. దీంట్లో ఒకే ఒక మద్, అది అలీఫ్ మద్ లేదా మద్దల్ బదల్ ఉంది. ఆనియతిన్ ఈలాఫీ హంజా కింద యా సగీరా వచ్చి యా హంజా కింద కసరా వచ్చి యా సగీరా వచ్చింది. దీని పేరు యా సగీరా, 2 హరకాతుల దీర్ఘం. లామ్ మీద ఫథా ఉండి అలీఫ్ సగీరా వచ్చింది. ఇక్కడ అలీఫ్ సగీరా రూల్ అప్లై చేయాలి, 2 హరకాతుల దీర్ఘం. ఫా కింద కస్రా ఉంది, యా సుకున్ లేదు కాబట్టి ఇక్కడ దీర్ఘం లేదు. ఈలాఫీ 2 హరకాతులు యా సగీరా కోసం, 2 హరకాతులు అలీఫ్ సగీరా కోసం. అయినా హంజా ఫథా తర్వాత యా సుకూన్ వచ్చింది. ఫథా తర్వాత యా సుకూన్ వస్తే యాలీన్ అవుతుంది, త్వరగా చదవాలి, దీర్ఘం తీయకూడదు. నూన్ ఫథా తర్వాత అలీఫ్ లేదు, యా సుకూన్ లేదు, వావ్ సుకూన్ లేదు కాబట్టి ఇక్కడ నియమం లేదు. అయినా త్వరగా చదవాలి. బా కస్రా బి, హా కస్రా యా సగీరా హీ, బిహీ. ఇక్కడ కస్రా తర్వాత యా సగీరా రావటం వల్ల యా సగీరా నియమం అప్లై చేయాలి, 2 హరకాతులు దీర్ఘం తీయాలి. బా కింద కస్రా ఉంది కానీ యా సుకున్ కానీ యా కస్రా కానీ దీంతో పాటు వెంటనే రావట్లేదు, అందుకని బా దీర్ఘం తీయకుండా చదవాలి. చెప్పగలరా ఇలాగా? ఇన్షాల్లా షేక్. బిస్మిల్లా మొదలు పెట్టండి. ఫస్ట్ 3 లైన్లు, ఒక్కొక్కళ్ళకి 3 లైన్లు. మన దగ్గర ఎంతసేపు ఎంత టైం ఉంటే అంతమంది చదువుతారు. కానీ సార్ ఒక్కోలైనా చదివిస్తా సార్, అందరికీ వస్తాయి సార్. మూలైన టైం అయిపోతుంది. నూన్ పదహానా ఆమన. ఇందులో మా మొదటి అక్షరంగా హంజా వచ్చింది కాబట్టి, తర్వాత పెద్ద అలీఫ్ ఉంది కాబట్టి ఇది మధ్య బదలవుతుంది. తర్వాత పదం ఆవా. ఇందులో మొదటి అక్షరంగా మధ్య పైన పెద్ద అలీఫ్ వచ్చింది కాబట్టి ఇది మధ్య బదలవుతుంది. తర్వాత వావు సగీరా. యా అనేది రూల్లో అది కేవలం వావు అలీఫ్ గా తీసుకుంటుంది. తర్వాత ఆనియతిన్, ఇది మొదటి అక్షరంగా హంజా వచ్చింది కాబట్టి పెద్ద అలీఫ్ తో సంబంధం ఉంది కాబట్టి ఇది మధ్య బదులు అంటారు. తర్వాత అక్షరం పైన కసరా, దీంట్లో ఇది కేవలం ఏ మాత్రము రాగం తీయకుండా తీయాలి. ఫతహా తర్వాత కసరతైన్, ఈ వీటిపైన ఎటువంటి దీర్ఘము తీయకూడదు. షేక్ అంతే కదా షేక్? చదవండి, మీరు చెప్తూ వెళ్ళండి. నేను తప్పుంటే నేను చెప్తాను, తప్పు లేకపోతే అలాగే కంటిన్యూ చేయండి. చాలా షేక్. ఇప్పుడు మామూలు 3 లైన్లుగా చదవమన్నారు. 3 పదాలా 3 లైన్లా? ఈ లైన్ పూర్తి చేయండి, పట్టుదో చూద్దాం. చాలా షేక్. ఈ లాఫీ మొదటి అక్షరం పైన యా సగీరా వచ్చింది. రెండో పదంలో కూడా అలీఫ్ సగీరా వచ్చింది. దీనికి రెండు హరకతుల యొక్క దీర్ఘం తీయాలి. అయినా ఇందులో యాలీన్ వచ్చింది, త్వరగా చదవాలి. బిహి ఇందులో
యా సగీరా వచ్చింది. దీన్ని కూడా 2 హరకతుల దీర్ఘం తీయాలి. ఇది ఓకే, మీరు ఆగిపోండి. నెక్స్ట్ ఎవరైనా చదవండి. నాది చెప్పింది కరెక్టే కదా షేక్ రూలు? కరెక్టే చెప్పారు, మొత్తం లైన్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. సార్ జీమ్ ఫథా అలీఫ్ మద్ జా. ఇక్కడ మధ్య ముత్తసిల్ సార్, మధ్య వాజిబ్ ముత్తసిల్. దీన్ని 4 లేదా 5 హరకాతులు లాగి చదవాలి. అదే పదంలో పక్కన హంజా వచ్చింది, దీని మధ్య ముత్తసిల్. హంజా ఫథా ఆ జా ఆ. అంతే సార్, ఇంకేం కరెక్ట్ గానే చెప్పానా? అంతే, అలాగే ముందు చెప్పుకుంటూ త్వరగా చేయండి. సరే. జా జీ జీ అంతేనా సార్? జీ ఆ. ఇది మధ్య ముత్తసిల్ సార్. జీమ్ ఒకే పదంలో అదే జీమ్ కస్రా అలీఫ్ అలీఫ్ మద్ హంజా ఫతహా ఆ జీ ఆ. మధ్య ముత్తసిల్. జూయిన్ జూయిన్. జీమ్ ఫతహా వావ్ సుకున్ జూ. జీమ్ దొమ్మ వావ్ సుకున్. ఇక్కడ జీమ్ దొమ్మ వావ్ సుకున్. ఇక్కడ వావ్ మద్ సార్, 2 హరకాతులు లాగి చదవాలి. ఇక్కడ మధ్య అస్లీ మధ్యలో అదే చెప్పాలి సార్. కరెక్టే, మద్దల్ అస్లీ. మధ్యలో అస్లీ అప్లై అయింది. ఇక్కడ తన్వీన్ ఐన్ ఐన్ కసరతైన్ ఇన్ జూయిన్. కౌఫిన్ కౌఫిన్ కా ఫథా వావ్ సుకున్ కౌ. ఇక్కడ వావ్లిన్ సార్, త్వరగా చదవాలి. ఫా కసరతైన్ ఫా కసరతైన్ ఫిన్ కౌఫిన్. కా కాదు, ఖా ఖైర్. ఇది. ఖా అక్షరం పేరు తప్పు చెప్పారు. ఖౌఫిన్ ఖౌఫిన్ సార్. ఖౌఫిన్. ఖైరున్ కా ఫథా యా సుకున్ ఖై. ఇక్కడ యాలిన్ అప్లై అయింది సార్, తొందరగా చదవాలి. రా రా దొమ్మతైన్ రున్. ఇది తన్వీన్ సార్. ఖైరున్. దీర్ఘం తీయకూడదు, దాల్ త్వరగా ఫథా చదవాలన్నారు కదా. ఖైరున్ ఖైరున్ ఖైరున్. దాల్ ఫథా అలిఫ్ దా. ఇక్కడ అలిఫ్ మద్ద సార్, అలిఫ్ మద్ద మధ్యలో మర్చిపోతున్నాను సార్ నేను అస్లీ అనేది. మద్దల్ అస్లీ. మధ్యలో అస్లీ అప్లై అయింది. ఇది 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. వావ్ వావ్ దొమ్మ వావ్ కస్రా ఊ. ఇక్కడ 2 హరక వావ్ దమ్మ వావ్ దొమ్మ వావ్ సగీరా వావ్ సగీరా ఊ. ఇది 2 హరకాతులు లాగి చదవాలి. దావు దాల్ దొమ్మ దు దా. ఇక్కడ హరకాత్ లాగి తొందరగా చదవాలి. దావూదు. వెరీ గుడ్, పూర్తిగా చదవండి. జా జీ జా జీ జూయిన్ ఖౌఫిన్ ఖైరున్ దావూదు. సమానంగా దావూదు, 2 హరకాతులు. దావూదు. ఓకే, నెక్స్ట్ లైన్ త్వరగా చదవాలి. మైక్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ లైన్. వాలేకుమ్ సలాం. జాలిక జాలిక దాల్ జాల్ జాలిక జాలిక జాల్ ఫతహ అలిఫ్ కసరా అలిఫ్ సగీరా సార్ సగీరా. లామ్ లా కసరా లీ కాఫ్ కాఫ్ ఫతహ కా జాలిక
ఏ రూల్ ఇది? దీని రూల్ పేరు ఇది అలిఫ్ సగీరా అలిఫ్ సగీరా అలిఫ్ సగీరా, అంతే. మధ్యలో అలిఫ్ సగీరా, దాని అలిఫ్ పేరే సగీరా. అలిఫ్ సగీరా. ఓకే. ఓకే, నెక్స్ట్ రూల్, అలిఫ్ నెక్స్ట్ సగీరా. పదం. రదు రదు రా రా ఫతహ రాద్ మా వాకున్ రద్దు. ఇది రదు. వామద్దు సార్. ఉమ్. రద్దు ఇది వామద్ సార్. షా షా షాహ షీన్ జబర్ షా అలిఫ్ మద్ షా అంజా ఫతహ ఆ షాహ. ఇదే మద్దలు వాజిబ్ మొత్తం వెరీ గుడ్. మద్దల్ వాజిబ్ ముత్తసి, 4 లేదా 5 మొత్తం హర్కాతులు. 4 అయింది. మాలిక్ మాలికి మీన్ ఫతహ అలిఫ్ సగిరా మా లామ్ లామ్ కసరలి కాఫ్ కాఫ్ కసరకి మాలికి షైఇన్. దీని పేరు మద్ పేరు ఏమిటి? ఇది అలిఫ్ సగిర్ అండి. ఓకే. అలిఫ్ సగిర్ ఉమ్. అంతే కదండి. అలిఫ్ సగిర్ కరెక్టే. నెక్స్ట్. షైఇన్ షైఇన్ షీన్ ఫతహ యా సుకున్ సై. ఇది యా యాలీనండి. ఇది వెరీ గుడ్. యాలీన్. హంజా హంజా దో హంజా కసరతైన్ ఇన్ షైఇన్. వెరీ యాలీన్ గుడ్. వచ్చి తొందరగా చదవాలండి. తా తా తాగా తా ఫతహ తా గైడ్ గైడ్ ఫతహ అలిఫ్ సగీరా. ఇక్కడ హర్కత్ వచ్చిందండి. గైడ్ కి అయితే అలిఫ్ అలిఫ్ సగీరా వచ్చిందండి. 2 హర్కత్ తీయాలి. ఓకే, మొత్తం చదవండి. తాకు దీర్ఘం లేదు. తాగా. తాగా తాగా. ఓకే, పూర్తిగా చదవండి. జాలిక రజు 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 షా షా షై షాహ ఇంకా దీర్ఘం తీయాలి. షా షాహ. వెరీ గుడ్. ఇంకా కావాలండి. ఓకే, మాలికి షైఇన్ తగా. వెరీ గుడ్, బాగా చదివారు. నెక్స్ట్, త్వరగా అస్సలం మైక్ వాలేకుమ్ ఓపెన్ సార్. చేయాలి. అస్సలం వాలేకుమ్ సార్. అలైహిస్సలాం. తా ఫతహ తో ఇది హరకత్ అక్షరం సార్. గౌ ఇది లీన్ అక్షరం సార్. వావులీన్. వావులీన్. వావ్ లీన్. తగౌ. తగౌ త్వరగా చదవాలి. తా ఫతహ తగౌ తా ఫతహ తో తో యా తగౌ తొయ్. తా ఫథ యా సుకూన్ తొయ్. తా ఫథ యా సుకూన్ తొయ్. తా ఫతహ యా సుకున్ తొయ్. और रा जो फतहतैन रन तोयरन लीन अक्षరం. యాలీన్. यालीन. హంజా ఫతహ అలిఫ్ ఇది మొదలే బదలు. హంజా కాదు, ఇది కనెక్టెడ్ కదా. అవును సార్. అలిఫ్ మద్ద సార్. అలిఫ్ మద్ద తన్వీన్ అక్షరం. దాల్ కసరతైన్ దిన్ ఆదిన్. అలిఫ్ మద్. ఐన్ ఫతహ ఐన్ ఫతహ లామ్ ఫతహ లా యా లా యా లామ్ సగిరా యా లామ్ సగిరా. లామ్ ఫథ అలిఫ్ సగీరా. లామ్ ఫతహ అలిఫ్ సగిరా. ఇది సగిరా అక్షరం. లామ్ ఫథ అలిఫ్ సగీరా కలిపి చదవాలి మీరు. లామ్ ఫథ అలిఫ్ సగీరా లామ్ ఫతహ అలిఫ్ సగిరా కలిపి చదవాలి. లా. అలా అలా అలా
లామ్ ఫత్ అలిఫ్ సగీరా ఇది మాత్రమే కలిపి చదవండి. లాం ఫతహ అలీఫ్ సగీరా దీర్ఘం తీయండి. అలా ఉమ్. అలా ఓకే, ఈ నియమం ఐన్ పేరేమిటి? ఐన్ యా సగీరా ఈ నియమం పేరేమిటి? అలీఫ్ సగీరా అలిఫ్ సగీరా. ఓకే. ఐన్ ఫతహ ఐన్ యా సుకున్ ఐన్ ఫతహ యా సుకున్ ఐ నూన్ దమ్మతై నున్ ఐనున్ లీన్ అక్షరం యాలీన్ యా ఇది. యాలీన్ అక్షరం యాలీన్ అక్షరం ఉమ్. త్వరగా చదవాలి. ఫా యాస్ ఐన్ ఫీ ఫీహి ఇది వచ్చి యామద్ద రెండు హరకతులు దీర్ఘం. ఫా రెండోది ఓకే, ఫా మొత్తం చదవండి. యా కస్రా ఫీ హా యా కస్రా ఇఫి ఫీహి లైన్ మొత్తం చదవండి. తొగౌ ఖైరన్ ఆది అలా అగై ఐరన్ ఐనున్ ఫీహి ఓకే, నెక్స్ట్ లైన్ త్వరగా చదవాలి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू मैं शेख। पढ़ूंगी सर। आपका भी आता टाइम, थोड़ा रुको. ఓకే, చదవండి అమ్మా షైనాజ్. जी सर। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू शेख। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। काफ फता अलीफ का, लाम फता లా, కాలా కాలా. ఇక్కడ రెండు హరకతులు షే. అలీఫ్ మద్ కాఫ్ అలీఫ్ మద్ అలిఫ్ రెండు మద్ హరకతులు. కాబట్టి అలిఫ్ మద్ కాబట్టి రెండు హరకతులు. మద్దల్ అస్లీ ఇది ఈ పేరు కూడా చెప్పండి. అలీఫ్ మద్ మద్దల్ అస్లీ రెండు హరకతులు. మద్దల్ అస్లీ అలిఫ్ మద్. కౌలున్ కౌలున్ కాఫ్ కాఫ్ ఫతా వౌ సుకున్ కౌ, లామ్ దొమతన్ లున్ కౌలున్. ఇక్కడ వౌలిన్ ఓకే, త్వరగా రెండు చదవాలి. హరకతులు. ఓకే, వావులీన్లో తొందరగా రెండు చదవాలి. హరకతులా, త్వరగా చదవాలా? సరే, తొందరగా చదవాలి. వౌలిన్. ఓకే. కాఫ్ ఫతా అలీఫ్ కా, నూన్ నూన్ ఫతా నా కానా అలీఫ్ మద్. మద్దల్ అస్లీ మద్దల్ అస్లీ. అలీఫ్ మద్ మద్దల్ అస్లీ రెండు హరకతులు. మూడు మూడు విషయాలు చెప్పాలి. అలీఫ్ మద్ మద్దల్ అస్లీ రెండు హరకతుల దీర్ఘం తీయాలి. ఓకే. కాఫ్ ఫతా యా సుకున్ కై, దా దాల్ ఫతతన్ దన్ కైదన్. కాఫ్ ఫతా యా సుకున్ అన్నప్పుడు ఇది యాలిన్ ఖైదా, తొందరగా చదవాలి. దాల్ ఓకే. ఫతతన్ దన్ ఖైదన్. రెండు హరకతులు తొందరగా. నెక్స్ట్ ఇది కైఫా. కాఫ్ ఫతా యా సుకున్ కై, ఫా ఫతా ఫా కైఫా. ఇది కూడా యాలిన్, తొందరగా చదవాలి. కైఫా. లామ్ ఫతా వౌ సుకున్ లౌ, ఐన్ ఐన్ కస్రతైన్ ఇన్ లౌ ఇన్. ఇది వౌ వౌలిన్ కాయిదా, తొందరగా చదవాలి. ఈ అక్షరం తప్పుగా చెప్పారు మీరు. హా హా నన్ను కూడా అదే అక్షరం వచ్చింది. లౌ హిన్ హా కస్రతైన్ హిన్ లౌ హిన్. ఇది వౌలిన్ కాయిదా, తొందరగా చదవాలి. ఓకే, పూర్తి లైన్ చదవండి ఇప్పుడు. ఖాల కౌలున్ ఖానా ఖైదన్ ఖైఫా లౌహిన్. ఓకే, మాషాల్లా. చదువు. నెక్స్ట్ లైన్ చదవండి అమ్మా. నెక్స్ట్ లైన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. లైసా లామ్ ఫతహ యా సుకున్ లై, సిన్ ఫతహ సా లైసా. ఏ రూల్ అప్లై చేయాలి ఇక్కడ? ఫతహ ఫతా తర్వాత యాసుకున్ వస్తే ఏ ఫతహ రూలు? వచ్చింది. యా సుకున్ యాలీన్. యాలీన్, త్వరగా చదవాలి. లైసా
యాలీన్ మీమ్ త్వరగా అలీఫ్ చదవాలి. 2 మాటలు కూడా చెప్పండి. యాలీన్ త్వరగా చదవాలి. యాలీన్ త్వరగా చదవాలి. ఓకే, నెక్స్ట్. లైసా మీమ్ అలీఫ్ ఫతహమా లేదు లేదు, అక్షరము లామ్ అక్షరము హరకాతు మద్ అక్షరము. అక్షరము మీమ్, హరకాత్ మీమ్ ఫథా, ఫతహా అలీఫ్ మీమ్ ఫథా అలీఫ్. మీమ్ ఫతహా అలీఫ్ మా లామ్ కసరాతైన్ లామ్ ఫతహాతైన్ లన్ మాలన్ దీని పేరు అలీఫ్ అలీఫ్ మద్ అలీఫ్ మద్ మద్దల్ అస్లీ. అక్షరం మీమ్ కావటం వలన అలీఫ్ 2 మద్ పేర్లు ఉన్నాయి. మద్దల్ అలీఫ్ మద్ ఉంది, మద్దల్ అస్లీ కూడా ఉంది. ఎన్ని హరకాతులు? 2 హరకత్. ఓకే, నెక్స్ట్. నూన్ ఫతహా అలీఫ్ నా రా ఫతహాతైన్ రన్ నారన్ పేరు అలీఫ్ అలీఫ్ ఫతహా అలీఫ్ మద్ అలీఫ్ మద్ మద్దల్ అస్లీ మద్దల అస్లీ 2 హరకాతులు. నారన్ మీమ్ ఫతహా అలీఫ్ మద్ అలీఫ్ మద్ మా హా కసరాతైన్ ఇన్ మా ఇన్ అలీఫ్ మద్ లేదు, ముందు ఈ అక్షరం తప్పు చెబుతున్నారు మీరు. దీని పేరు తప్పు చెప్పారు. హంజా హంజా కసరతేన్ ఇన్. ఇన్ హంజా దాని పేరు, హా కాదు. హంజా కసరాతైన్ ఇన్ చదవండి. మా ఇన్ ఆ, మద్ పేరేమిటి? నియమం పేరేమిటి? వాజిబ్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఎన్ని హరకాతులు దీర్ఘం? 4 5 లేదా 6 హరకతులు. లేదమ్మా, 4 లేదా 5. 4 లేదు సార్, నేను 10 రోజులు క్లాస్కి రాలేదు, అందుకే అర్థం వీడియోలు అయితే బ్యాలెన్స్ లేక. పంపుతున్నాము, రాకపోయినా వీడియోలు అటెండ్ చేయాల్సిందే. ఇన్షాల్లా. ఓకే, మీకోసం మరి క్లాస్ మొత్తం ఆపలేం కదా. ఆ, ఓకే, నెక్స్ట్ చదవండి. వావ్ ఫతహా యా సుకున్ వై లామ్ లామ్ దొమ్మతైన్ లున్ వైలున్ యా ఆమ్, యాలీన్ వచ్చింది ఇక్కడ. యాలీన్ వచ్చింది, త్వరగా చదవాలి. వైలున్ యాలీన్ వచ్చింది, త్వరగా చదవాలి. వైలున్ యా ఫతహా వా సుకున్ యౌ మిమ్ కసరాతైన్ మిన్ యౌ మిన్ వావు లీన్ వచ్చింది, త్వరగా చదవాలి. మొత్తం లైన్ చదవండి ఇప్పుడు. లైసా మాలన్ నారన్ మాఇన్ వైలున్ యౌమిన్. చదవటం బాగా చదివారు, రూల్స్ చెప్పడంలో కొంచెం ఇబ్బంది ఉంది మీకు. ఓకే, నెక్స్ట్ చదవండి అమ్మా. చదవండి. ఎవరు చదవలేదు? अमर, कोई बात नहीं सर, अभी पढ़ो। परवाह नहीं से। परवाह नहीं, अभी आपके पास टाइम है, पढ़ो, ये लाइन पढ़ना है। बिस्मिल्लाह। చదవండి అమ్మా ఈ లైను. प्लीज सर। यराहू
या फतह या, रा फतह रा, यारा, हा दुम्मा, वाव सगीरा, हु, या राहू, या के पास हरकत, रा के पास हरकत, हा के पास वाव सगीरा के पास दो हरकत की मिकदार खींचना। या ఓకే राहू, हासिदीन, हा फतह अलिफ हा, अलिफ मद्दा, मद्दल असली, सीन कसरा सी, हासी, दाल कसरतैन दिन, हासिदीन, हा के पास मद्दल असली, सीन के पास कसरा हरकत, दाल के पास तनवीन। అలీఫ్ మద్ हाफिजुन, మద్దల్ అస్లీ రెండు పేర్లు కూడా చెప్పండి. हा फतह अलिफ, ఉమ్, बोलिए सर। हाफिजुन, हा फतह अलिफ हा, फा कसरा फी, दो दम्मातैन दुन, हाफिजुन, हा के पास अलिफ मद्दा, मद्दल असली, दो हरकत मिकदार खींचना। फा के पास कसरा, जो हरकत है नहीं खींचना। वा के पास दम्मातैन, तनवीन का कायदा अपने हुआ। हाफिजुन, दाफिकीन, दाल फतहा, अलिफ दा, अलिफ मद्दा, मद्दल असली, दो रकात की मिकदार खींचना। द, फा के पास कसरा है, हरकत नहीं खींचना, जल्दी अदा करना। दाफी, काफ कसरतैन इन, दाफिकीन, काफ के पास तनवीन की खरीदा अपने हुआ। दाफिकीन, शाहिदीन, शीन फतहा, अलिफ शा, या अलिफ मद्दा, मद्दल असली, दो मिकदार, दो हरकत की मिकदार खींचना। हा कसरा ही, या ही हरकत ही नहीं खींचना, जल्दी अदा करना। दाल कसरतैन दिन, या तनवीन तनवीन की खैदा अपने हुआ। शाहिदीन, आबिदुन, आइन फतहा, अलिफ आ, मद्दल असली, अलिफ मद्दा, या ही दो हरकतें मिकदार खींचना। बा के पास हरकत है नहीं खींचना, जल्दी अदा करना। दाल के पास तनवीन खैदा अपने हुआ। आबिदुन, यराहू, हासिदिन, हाफिजुन, दाफिकिन, शाहिदिन, आबिदुन। మొత్తం మొదటి నుంచి చదవండి. कहाँ से सर? यहाँ से खाली पढ़ो इसको. आमना. मुझे दिखना नहीं सर। आमना जी सर। आमना, आवा, आनियतिन, इलाफी, आइना, बिही, जाआ, जीआ, जूइन, खौफिन, खैरुन, दाऊद, ذلك, रदू, शाआ, मालिकी, शैइन, तगा। طغوا, طير, عاد, తైరన్. على, طيرا सर। రన్. तो तोइरन पढ़ी सुना, आप नहीं ఓకే सुनाए होंगे। आदिन, अला, आइनुन, फीही, قال, قول, كان, قيدا, كيف, لوح, ليس, مالا, نارا, ماء, ويل, يوم. ఓకే మాషాల్లా బాగా చదివారు. రేపు మళ్ళీ ఇది పూర్తి చేద్దాము. ఈ రెండో పేజీ, దీని తర్వాత పేజీ. ఇది మాథమెటిక్ ఎందుకు నేను చదివిస్తున్నానంటే మధ్యలో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కడా తప్పు చేయకుండా. మీలో ఒకళ్ళిద్దరు కొంచెం వీక్గా ఉన్నారు, ఇంప్రూవ్ చేసుకోండి. దీని తర్వాత ఇక మధు గురించి మళ్ళీ మనము ఆ, చ చర్చించే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాల మద్దులు అయితే ఉన్నాయో అవన్నీ మన ముందుకు వచ్చినాయి. వీటిని మనం మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్షాల్లా మీకు తప్పులు ఉండవు, తప్పులు రాకుండా ఉంటారు. కాబట్టి మీరు నోట్స్ రాసుకోండి. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, ఆ, ఇవన్నీ మనం ఏదైతే ఇలా నోట్స్ రాసుకున్నామో ఆ విధంగా నోట్స్ రాసుకుంటే మీకు మంచిగా ప్రాక్టీస్ అవుతుంది, జ్ఞాపకం అయిపోతుంది.
పేర్లు కూడా మంచిగా గుర్తుంటాయి. కాబట్టి ఇన్షాల్లా రేపు మనం వచ్చినప్పుడు పేర్లతో సహా చాలా క్లియర్గా చక్కగా చదవాలి. ఓకేనా? ఓకే. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు.